నమ్మకం లేక నాయకుల మీద చివరికి మా పార్టీకి నాయకులు తెచ్చుకుంటారు అన్నది మాట. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలనేటువంటి అంశం నుంచి మాట్లాడేటువంటి పరిస్థితి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారతీయ రాష్ట్ర సమితి మారిన రోజే తెలంగాణ పదాన్ని భారత పదం మార్చుకున్న తర్వాతనే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. కాబట్టి ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ని పక్కకు పెట్టారు. నెంబర్ 1. ఎందుకు కాంగ్రెస్ కోటేయాలంటే ఈరోజు రైతుకు మేము వాళ్ళ రైతు బంధుకు సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా ఫెయిల్ కాలే. ఈరోజు 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, 200 కరెంటు యూనిట్లు ఉచితంగా ఇచ్చినాం, ఈరోజు 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినాం. ఈరోజు కేసీఆర్ గారు చివరిలో ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న దళిత బంధు సంగతి ఏమైంది? నేను నా హయాంలో శాంక్షన్ 1,30,000 రేపు పొద్దున వచ్చి అంబేద్కర్ భవన్ ముందు సచివాలయం పక్కనే తన హయాంలో కట్టినటువంటి అంబేద్కర్ ధర్నా చౌకుల్లో ఉండొద్దన్న వారికి ఈరోజు ధర్నా చేస్తా ప్రజల కోసం అంటే ప్రజలు దింపినట్టే కదా వారిని. ఈరోజు నేను ఇదే ఇప్పుడు మీ ద్వారా అడుగుతున్నా. 2 మార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఎందుకు అసెంబ్లీకి వీరు రాలేదు? ప్రతిపక్ష నేత హోదాలా ఎందుకు ఈ ప్రజల కోసం మాట్లాడినప్పుడు సందర్భాలు లేవు? ఈరోజు వీళ్ళు కారు పదారని ఎన్నడూ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే సింగిల్ డిజిట్ అయినరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 4 మాసాల్లోనే ప్రజల ఆమోదాన్ని పొందింది. అన్ని సర్వేలలో కూడా ఈరోజు కాంగ్రెస్ ఉచ్చ స్థానం ఉంది, డబుల్ డిజిట్ దాటుతున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానంలో కాంగ్రెస్ బాగా చేస్తుంటే ఈ 4 నెలల్లో కాంగ్రెస్ నెంబర్ పెరగాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ప్రజలకు తగ్గడం మొదలైతే దానివల్ల అడ్వాంటేజ్ అని తీసుకుంటే బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. మధ్యలో బీజేపీకి ఎందుకు వేస్తారు? కరెక్ట్ చెప్పారు. బాల్కా సుమన్ గారు కూడా చాలా మంచి ప్రశ్న వేశారు మాకు, బీజేపీకి ఎందుకు ఓటేయాలని. భారతీయ జనతా పార్టీకి ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు పేదవాడికి ఇచ్చినటువంటి దానికి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. 5 సంవత్సరాలు ఏదైతే 10 సంవత్సరాల నుంచి ఇంకా వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా 5 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తున్నందుకు భారతీయ జనతా పార్టీకి వేయాలి. 20 సంవత్సరాల నుంచి మూతపడ్డటువంటి రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ 6,000 కోట్ల రూపాయలతో రీఓపెన్ చేయించుండు. స్వయాన ప్రధానమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి మీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ముఖం చాటేసినందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి. 9 లక్షల కోట్ల రూపాయలు 10 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి గురించి ఇచ్చినందుకు ఓటేయాలి. హరితహారానికి డబ్బులు ఇచ్చినందుకు ఓటేయాలి. వైకుంఠ ధామాలకు డబ్బులు ఇచ్చినందుకు ఓటేయాలి. జల్సే నల్లైనటువంటి దానికి ఓటేయాలి. ఎయిర్ కనెక్టివిటీ ఎన్నెన్ని కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఎన్నెన్ని చెప్పాలి నేను. జాతీయ రహదారులకు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు, ప్రధానమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అధికారంలో కాంగ్రెస్ ఉంది, బాగా చేస్తే కాంగ్రెస్ కి ఓటేస్తారు, కాదు అనుకుంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఓటేస్తారు. దేశం గురించి దేశంలో ప్రపంచ దేశాలు ఈనాడు శ్లాఘిస్తున్నాయి. ఎవరు? నరేంద్ర మోదీ గారి నాయకుడని 76% ప్రజలు నరేంద్ర మోదీ గారు అంటారు. చెల్లని మోదీ గారు కొనసాగాలా వద్దా అని, మోదీ గారు కొనసాగాలంటే మోదీ గారు ఓటేస్తారు. దేశ ప్రజలు కాదు, మోదీ గారి సెంటర్ కే ఎలక్షన్, మోదీ గారు కావాలన్నా వద్దా, మోదీ గారు 3వ సారి కావాలన్నా వద్దా ఎన్నిక, కాబట్టి మోదీ గారు ఓటేస్తారు. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల పరిపాలనకు వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజలు ఓటిచ్చిండ్రో రేపు భారతదేశం మొత్తం కూడా అదే తీర్పు ఇవ్వబోతుంది.